మా ఊర్లో పెద్ద సావుకారి సుధాకర్ రెడ్డి ₹1,00,00,000 పెట్టి గంగమ్మ గుడి అంకాలమ్మ గుడి కట్టించినాడు. కట్టినాక అంతా అయిపోయినాక ఇంక 2, 3 రోజులు ఇంకా పోయినా దవిగిన గుడిలోకి పోతే అంటుంది పైన పైన స్లాబ్ మీద దిమ్మెలు వేసినాడు, పెద్ద పెద్ద లావుటివి సమ్మాలు. అది అనేది అంటుంది కొంచెం. మంచి వేదాంతురాల్ని నేను. పోయినాక అన్నా అన్య కింద చట్టం వేస్తున్నాను. కాదన్నా పైన చూడు, ఆ దానికి మంచి దూలానికి అంటుంది, ఇరిపించింది కొంచెం. దాన్ని ఎత్తకతోలికి మీకు తెల్లదా అన్న సుచురా అన్య. వచ్చి దాని కాటికి వచ్చి పొరపాటమ్మా అది ఏమవుతుందిలేమ్మా అంటే అంటుకాటికి ఇరుసుకుంటుంది అన్న అది అంటే ఇరుసుకుంటే కాని రాకుండా సిమెంట్ వేస్తాం అన్నా, దాన్ని ఎత్తి స్లాబ్ వేయకతోలికి ఉండాలన్నా, అన్నీ చూసుకోవాలా, ఇంత ఖర్చు పెట్టి చేసినాక ఇరిగినేది ఉండకూడదన్నా అని చెప్తే వాళ్ళే ఎవరికి చెప్పుకున్నారో ఇంటికి వచ్చిన చిన్నగా. ఇంటికాడ తెలిస్తే నన్ను కొమ్ముతాడు మా ఆయన, నీకేం పనింది పోయినావు ఎందుకు చెప్పినావు అని. చిన్నగా వచ్చినాను. వాళ్ళే ఒకరికొకరు చెప్పుకున్నారు, ఒరే అది ఇరుగుతుంది అంటారా అంటుంది అంట అని. ఇంటికి వచ్చి 10 మందికి చెప్పిన మా పేటల ఇట్ట అని. అందరూ పోయి చూసుకున్నారు. ఇంత ఖర్చు పెట్టి కట్టించే ఇరిగినేది అది దూలం వేసినారు అని. అది ఇంక ఏం కాదులేని ఇరిపించిన దానికి సిమెంట్ రాకినారు. సిమెంట్ రాకితే అది ఇప్పుడు మట్టంగా ఇరిగింది. బాగా ఇంత తెలుపుగా అనొచ్చని ఇరిగింది. కింది విందికి పోయినది ఉండకూడదు. ఏదైనా చూసుకొని చెయ్యాలా. పని చేసేతోడు కూడా లైన్ వేసి చేయకోకుంటే ఏం చెయ్య. ₹1,00,00,000 పెట్టినారు. ఫస్ట్ నేనే మళ్ళీ పోయి చెప్పినది. నేను నా మూడు కొడతాడని నేను సైగత వచ్చి వాళ్ళని అరిసొచ్చి సైగత వచ్చిన. వాళ్ళే ఏమో వాళ్ళు కనుక్కున్నట్టు వాళ్ళు చెప్పుకున్నట్టు అట్లా చేయకూడదన్న. పని చేస్తే బాగా చేయాలా. ఏం మన చట్టం బాగాలేకుంటే పిక్కొని చట్టం వేయొచ్చని దూలాలు ఎత్తినారు, స్లాపులు వేసినారు, తయారైంది. ఇంకా తిరునాళ్ళు చేయాలా, అన్నీ గమనించిన. అట్లా చేయకూడదన్నా ఫస్ట్ నేనే పోయి చెప్పొచ్చానే ఇంటికాడికి వచ్చి మా వాళ్ళకి చెప్పిన. ఇంట్లో మొత్తం పోయి చూసి ఇచ్చినారు. దానికి సిమెంట్ రాకపోతే ఏం కాదులేని. అది ఇప్పుడు ఇరుసుకుంది.